సర్దార్ సెట్స్ లో విశ్వరూపం చూపెట్టిన పవన్ కళ్యాణ్. సెట్ లో ఉన్నది మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా కానీ వాళ్ళేం చేస్తున్నారో, ఆ రోజేం తీస్తున్నారో అక్కడ పని చేస్తున్న వాళ్లలో చాలా మందికి పట్టదు. చిరంజీవి స్టెప్ వేస్తే కుర్చీలెక్కి చొక్కాలిప్పేసే వాళ్ళు థియేటర్లలో తరచుగా కనిపిస్తుంటారు. కానీ షూటింగ్ స్పాట్ లో చిరు చిందేస్తున్నా అక్కడి వర్కర్లలో ఎక్కువ మంది కనీసం అటో లుక్కేయరు. ఎవరి పనిలో వాళ్ళుంటారు. సినిమా షూటింగ్ జరుగుతుందంటే చూడాలనేది ఇతరి జనాలకి వింత, కానీ అక్కడే ఉన్న వారికి పెద్ద కిక్కే ఉంటుంది. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో మాత్రం ఒక సీన్ షూటింగ్ చూడ్డానికి మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళంతా ఎక్కడ పని అక్కడ వదిలేసి పవన్ కళ్యాణ్ని చూడ్డానికి ఎగబడిపోయారు. దాంతో ఆ షూటింగ్ చూడ్డానికి వచ్చిన అతిథులు సైతం కుర్చీల్లోంచి లేచి ఆ జనాన్ని తోసుకుని పవన్ని చూడాల్సి వచ్చింది. దేన్ని పట్టించుకుని సినిమా వర్కర్లు పవన్ కళ్యాణ్ని చూడ్డానికి మాత్రం ఎందుకలా ఎగబడ్డారని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ తన పని తాను చేస్తే పట్టించుకునేవాళ్ళు కాదేమో. ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి స్టెప్స్ వేశాడు. మరి అది కూడా అల్లాటప్ప ఆషామాషి స్టెప్ కాదు. చిరంజీవి పేరు చెప్పగానే చిన్న పిల్లాడికి కూడా గుర్తొచ్చేసే దాయి దాయి దామా వీణా స్టెప్. రీటేకుల తర్వాత, ఎడిటింగ్ల తర్వాత తెర మీద ఆ స్టెప్ ఎలా వేశాడనేది చూస్తే ఏముంటుంది కిక్కు అనుకున్నారేమో. లైవ్ లో చూసి తీరాల్సిందే అంటూ పనులు మానేసి మరీ పవన్ని చూడ్డానికి గుమిగుడిపోయారు. వాళ్ళ ఉత్సాహం చూసి వారించడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. మామూలుగా జనం బాగా ఉంటే నటించడానికి ఇబ్బంది పడిపోయే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ చేరిన వారి కేకలు కేరింతలతో ఇంకాస్త ఉత్సాహంగా వీణ వాయించేశాడు. నిత్యం స్టార్లు కెమెరాల మధ్య తిరిగే వాళ్లకే అంతగా చూడాలనిపించిన సీను రేపు తెర మీదకొస్తే పవన్ మెగాస్టార్ స్టెప్స్ వేస్తుంటే ఇక థియేటర్లలో జరిగే రచ్చ ఎలా ఉంటుందనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం. విచ్చలవిడిగా ఊహించేసుకోండిక. సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్లో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు.